పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత తమిళనాడులో ప్రస్తుతం ఆ పార్టీలు మాట్లాడుతున్నటువంటి అంశాలు. సో, ఎలా చూడొచ్చంటారు? నిజంగా ఏంటి పవన్ కళ్యాణ్ టార్గెట్‌గానే తమిళ్ రాజ్ పార్టీలు నిజంగా భయపడుతున్నాయా? లేకపోతే ఏంటసలు? అంటే తమిళనాడులో పవన్ కళ్యాణ్‌కి అంత చరిష్మా ఉందా? అలాంటి పరిస్థితి ఉందని మనం భావించొచ్చంటారా? రాజు గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. పవన్ కళ్యాణ్ మొన్న జయకేతనం సభలో చాలా స్పష్టంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక స్పష్టత ఇచ్చారు. వాళ్ళ రాజకీయ పరమైనటువంటి ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేటువంటి దాన్ని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఆల్రెడీ అధికారం దగ్గరికి వెళ్ళాము. డిప్యూటీ సీఎం వరకు. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్కువ అంశాలను కూడా ప్రస్తావన చేశారు. రెండో తెలుగు రాష్ట్రమైనటువంటి. హ్మ్. గతంలో అక్కడ అటెంప్ట్ చేశారు. అక్కడ కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది జనసేన. భవిష్యత్తులో తెలంగాణ కూడా వెళ్ళటానికి కావాల్సినటువంటి దాని మీద బేస్ వేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా ఏం చేశారు? మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంశాలను హిందీలో మాట్లాడారు. తమిళనాడుకు సంబంధించినటువంటి అంశాలని అక్కడ తమిళ్లో మాట్లాడారు. కర్ణాటక సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించిన కన్నడలో వాళ్ళతో కూడా మాట్లాడినటువంటి ఆయన. ఈ మాట్లాడేటువంటి క్రమంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, మన భారతదేశంలో బహుభాషా విధానం ఉండాలి అనేటువంటి దాని మీద మాట్లాడారు. అయితే ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని అంశమైన అభ్యంతరాలు ఏంటి అని అంటే, గతంలో ఇప్పుడు డిఎంకే కానివ్వండి, లేకపోతే తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, హిందీ భాషని వాళ్ళ మీద బలవంతంగా రుద్దటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, వాళ్ళ తమిళ భాష అనేటువంటి మాతృభాష మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా మా మీద హిందీ భాష బలవంతంగా రుద్దటాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పున్నాడు. ఇప్పుడు వాళ్ళు డిఎంకే వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పేది కూడా అదే అంశం. కానీ పవన్ కళ్యాణ్ వైఖరి మారింది. గతంలో బీజేపీతో పొత్తు లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలకి హిందీ భాష మీద కానీ, లేకపోతే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం పెత్తనం ఏంటి అనేటువంటిది, బీజేపీతో పొత్తుకు ముందు పొత్తుకు తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనేటువంటి దాని మీద ఒకటి ఏంటంటే, మార్పు అనేది ఉంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఎందుకు మార్పు ఉంటది అని అంటే, మేము ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మారుతాం అన్నట్టు. చెగువేరా దగ్గర నుంచి సావర్కర్ వరకు ఆయన మారినటువంటి విధానాన్ని ఆయన కూడా అంగీకరిస్తున్నారు. అంగీకరించేటువంటి విషయంలో రేపొద్దున ప్రజలు అంగీకరిస్తారా లేదనేటువంటి దాన్ని చూద్దాం. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన మార్చుకోవచ్చు. ఆయనకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు చెగువేరాని నువ్వు ఆదర్శంగా తీసుకున్నావు, ఇప్పుడు ఎలా సనాతన ధర్మాన్ని తీసుకున్నావు అంటే, నేను చెగువేరాకు సంబంధించినటువంటి ఆయన డాక్టర్ గా ఉండి విప్లవ పోరాటాలు చేయటం మాత్రం అనేటువంటి అంశాన్ని మాత్రమే తీసుకుని ఆయన సిద్ధాంతాన్ని కాదు అని ఆయనకు అనుకూలంగా ఆయన వ్యవహారాన్ని ఆయన చెప్పాడు. దీనికి ప్రజలు ఎంత మేరకు అంగీకరిస్తారు ఏంటి అనేటువంటిది సెకండరీ. రెండో అంశం ఏంటి అని అంటే, తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీ డిఎంకే ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ మీద గట్టిగానే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దీనికి ఏంటి, పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ రాజకీయాలు చేస్తే, జనసేన పార్టీ వస్తే వాళ్ళకేమన్నా రాజకీయంగా ఇబ్బంది అవుతుందా, భయపడుతున్నారా అనేటువంటి చర్చ అయితే ఖచ్చితంగా ఉండేటువంటి మాట వాస్తవం. మీరు ఒక అంశాన్ని గమనించండి. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ జనసేన పార్టీ తరఫున రేపు తమిళనాడులో బీజేపీతో కలిసో లేకపోతే ఏఐడిఎంకేతో కలిసో ఎవరితో పోటీ చేసినంత మాత్రాన పెద్ద ఇబ్బంది ఉంటుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణలోనే పోటీ చేస్తే ఏమి అక్కడ కనీసమైనటువంటి డిపాజిట్ రానటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. భవిష్యత్తులో రాజకీయాల కోసం వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. అయితే డిఎంకే ఎందుకు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుంది అని అంటే, డిఎంకే అక్కడ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకి ఈ రోజున ప్రధానమైనటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ మీద చర్చ జరగకుండా అక్కడ ప్రాంతీయ భాషకు సంబంధించినటువంటి మాకు ఈ తమిళానికి సంబంధించినటువంటి విషయంలో అన్యాయం జరుగుతుంది, హిందీ రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి భాష రూపంలో ఒక సెంటిమెంట్ ని రైజ్ చేయటం. రెండోది, తమిళనాడుకు సంబంధించినటువంటి అక్కడ యొక్క ప్రజల యొక్క మనోభావాలను రెచ్చగొట్టి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా అది ఎవరికి లాభం అవుతుంది? అక్కడ ఉండేటువంటి తమిళ పార్టీ ఎవరు లీడ్ చేస్తారు? అధికారంలో ఉండేటువంటి డిఎంకేకు ఉపయోగం అయ్యేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఆయుధాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? ఇది బీజేపీ ఎజెండాకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి బీజేపీకి తెలియదా డిఎంకేకి ఇది లాభం అయితే అనేటువంటి అంశం? బీజేపీ యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే, ఎకాఏకిన తమిళనాడులో అధికారంలోకి రావటమో, లేకపోతే మిగతా ఇప్పుడు 2 దక్షిణాది రాష్ట్రాల్లో, ఒకటి కర్ణాటకలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక సందర్భాల్లో అధికారంలోకి రావటం, ఒకసారి అధికారాన్ని కోల్పోవడం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణలో అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మిగతా చోట్ల అవకాశం
లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ద్వారాగా ఈ విధమైనటువంటి హిందుత్వ ఎజెండాతో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ అంశాన్ని ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి బీజేపీ యొక్క లక్ష్యం. ఆ విధంగా హిందుత్వ ఎజెండా, అదే విధంగా హిందీ భాష, దీని ద్వారాగా జరిగేటువంటి రాజకీయం ద్వారాగా బీజేపీ భవిష్యత్తులో పుంజుకోవటానికి దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని ఒక వాహకంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. బీజేపీ ఎందుకు చేయదు? వాళ్ళ రాజకీయం ఎన్డీఏలో ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఉన్నాడు కాబట్టే కదా మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నారు. ఆయన ప్రచారం చేసిన చోట అన్ని ఎన్డీఏ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా రేపొద్దున తమిళనాడులో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటారు. కర్ణాటకలో జరిగిన ఉపయోగించుకుంటారు. రేపొద్దున తెలంగాణలో అయితే జనసేన, అదే విధంగా తెలుగుదేశం, బీజేపీ కూడా కలిసి కూడా పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకని భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో హిందుత్వ ఎజెండాని బీజేపీ వాళ్ళు చెబితే నమ్మరు కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఈ వ్యక్తి ద్వారాగా సినిమాకు సంబంధించినటువంటి ఇమేజ్ ఉంది, దానికి కొత్త ఇమేజ్ ని జోడించారు. సనాతన ధర్మకర్తగా, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి బీజేపీ ఈ రోజున దక్షిణాది మీదకు వదిలింది. దీనివల్ల పవన్ కళ్యాణ్ ఒకటి